జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంట్లో అడుగుపెట్టి పారాణైనా ఆరలేదు, అప్పుడే నా మరదల మీద చేయి చేసుకుంటావా? ఎక్కడి నుంచి వచ్చిందా అంత పొగరు నీకు? కాంతమ్మ గారండి, నన్ను కుంకుడుకాయ అని అవమానించిందండి. ఆ కోపంతో కొట్టానండి. అది అన్న దాంట్లో తప్పే ఉందే. నువ్వు హైట్లో కుంకుడుకాయ అంతే కదా ఉంటావు. చా నిజమా? మనకి ఏమనిపిస్తే అదనొచ్చా అండి? అనొచ్చు, తప్పే ఉంది. అయితే మీ మరదల్ని నేను బర్రె అని అంటారండి, పర్వాలేదా అండే? నన్ను బర్రె అంటావా? ఎందుకంటావమ్మా? నువ్వు బర్రెలానే ఉన్నావు కదా. చాలే, ఆపండి. చిట్టి, ఇన్నాళ్ళు నాతో గొడవ పడ్డావు, క్షమించాను. నా తమ్ముడితో గొడవ పడ్డావు, భరించాను. ఇప్పుడు నా మరదలి జోలికొచ్చావు. ఇంకొకసారి రిపీట్ అయ్యిందా ఒక్కొక్కరి ప్రాణం తీస్తాను. నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని పడుండండి. ఇష్టం లేదా దుకాణం సర్దుకొని వెళ్ళిపోండి. కాదు కూడదని చీటికి మాటికి నా వాళ్లతో గొడవ పడ్డారంటే నేనే మెడపట్టి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. విన్నారుగా? నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని ఉండండి, లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని బయటికి పోండి. హే, ఎంత కాదనుకున్నా ఈ ఇల్లు, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి మా కాంతమ్మ గారిది. ఇక్కడుండాలనుకుంటే ఆవిడ చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేశారంటే ఈసారి ఖచ్చితంగా మెడబట్టుకొని బయటికి గెంటేస్తాం. ఖబర్దార్. నువ్వేట మమ్మల్ని గెండిచేదే? నీ అసలు రంగేటో బయటెట్టి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి ఇదే కాంతమత్తతో నిన్ను మెడపట్టించి బయటికి గంటించకపోతే నా పేరు చిట్టమే కాదా? అయ్యో బాబోయ్, నాకు భయమేసేస్తుంది. అవతారం ఈ చిట్టమ్మ నన్ను మెడబట్టుకుని బయటికి గంటించేద్దంట. నాకు భయమేసేస్తుంది బాబోయ్. దేవుడా నువ్వే కాపాడాలి, దేవుడా నువ్వే కాపాడాలి అని భయపడి పారిపోతాననుకున్నావా? నువ్వు ఒక్కాకు చదివితే నేను 4 ఆకులు చదివానే. నన్ను నువ్వు గెంటేయడం కాదు, అతి త్వరలోనే ఈ పొట్టిదాన్ని, నిన్ను, ఈ మూగమ్మని అందర్నీ కలిపి బయటికి గెంటించకపోతే నా పేరు చింతామనే కాదు, రాసిపెట్టుకో. చూద్దాం ఎవరిని ఎవరు బయటికి గెంటుతారో. అలాగే అలాగే పద అవతారం. చెప్పాక మీరు తప్పుగా అనుకోనంటే మా చిట్టిమ్మ మాటల్లో ఎప్పటికీ తప్పు దొరలదు. మరి తప్పుగా అనుకునే అవకాశం ఏముంది? నువ్వు నాకు చిన్న సాయం చేయాలి బాబాయ్. ఇందాకేమో పనుందన్నావు, ఇప్పుడేమో సాయం కావాలి అంటున్నావు. ఉన్న ఆస్తులన్నీ పోయి నన్ను నిస్సహాయుడిగా మార్చి నడివీధిలో నిలబెట్టాడమ్మా ఆ దేవుడు. అలాంటి ఈ దరిద్రుడు నీకేం సాయం చేయగలడమ్మా? దోసెడు బియ్యం బాబాయ్. చిట్టమ్మా? అవును బాబాయ్, నువ్వొక్క దోసెడు బియ్యం నాకు సాయం చేస్తే చాలు. ఏంటి సార్, మా చిట్టేమో సాయం కోసం అడిగిన తర్వాత కూడా మీరు అలా సైలెంట్గా ఉన్నారంటే మా మాటలు మీకు అర్థం కాలేదా సార్? మేము ఆలోచిస్తుంది మీ మాటలు అర్థం కాక కాదు,
మీ మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటో అని. బా 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 బా. అమ్మా నువ్వు ఆగు. బాబాయ్, మీ మౌనానికి కారణం నాకు అర్థమైంది బాబాయ్. ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ దోసెడు బియ్యం అడిగేంత పేదరికంలోనూ లేదు. అలాంటి దుస్థితి ఎప్పటికీ రాదు. అలాంటిది నా ఇంటికొచ్చి దోసెడు బియ్యం సాయం అడుగుతుందేంటా అని ఆలోచిస్తున్నారు కదా బాబాయ్. లేదమ్మా, నువ్వు జమీందారి ఇంటి వంశంలో పుట్టకపోయినా ఏనాడు ఎవరి ముందు చేయి చాపవని నాకు బాగా తెలుసమ్మా. అలాంటిది నా ఇంటి ముందుకొచ్చి చేయి చాపావంటే దాని వెనకాలేదో బలమైన కారణమే ఉండుంటుంది. నిజంగా నువ్వు బియ్యం అడిగింది నీ గురించే కదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? బియ్యం అడుగుతుంది నీ గురించే కదా? లేదు నానమ్మా, నేను బియ్యం అడిగింది నా లత కోసం. లత, అమ్మ లత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.